హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమన్ పూజా వ్లాగ్స్. ఈరోజైతే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికైతే యాదగిరిగుట్టకు వచ్చేసామన్నమాట. ఇది ఏకాదశి సాటర్డే రోజు వచ్చింది. ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వెళ్ళాం మేము గుట్టకి. చూసారా ఎంత జనాలు ఉన్నారో. అది లాస్ట్ ఏకాదశి కార్తీక మాసం అన్నమాట. ఇక ఎలా అయినా ఇంట్లో కుదరట్లేదని చెప్పేసి అక్కడైనా దేవస్థానంలో అయినా దేవుడి సన్నిధిలో చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. అదే వ్లాగ్ ఈరోజు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. అదంతా ఆ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ మొత్తము మన సత్యనారాయణ స్వామి వ్రతం కోసం టికెట్స్ అనమాట. టికెట్ లైన్. మేమైతే ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మేమైతే సేఫ్ అయిపోయినాం. అక్కడ నించోవాలంటే చాలా కష్టము. ఎండ బాగుంది. అంత ఎండలో నించోవాలంటే చాలా కష్టం. మేమైతే ఒక 2 days బిఫోరే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. అది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా అయితే మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. పర్ టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. ఒక కపుల్ కూర్చోవచ్చు, ఇంకా వాళ్ళతో పాటు ఇంకా ఎవరైనా ఇద్దరు కూర్చోవచ్చు. ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇదైతే కార్తీక మాసం కాబట్టి అక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఒక్క దీపం కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అంట. చాలా కాస్ట్లీ ఉందన్నమాట. అందుకే మేమైతే ఇంటి నుంచే తీసుకెళ్ళినాం. ఇంటి నుంచి తీసుకెళ్ళినవే అక్కడ వెలిగించామన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా అంటే చాలా రష్ ఉండే అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే హాల్ 2 అనమాట. అంటే 2 ఉంటాయి మనకి, హాల్ 1 హాల్ 2 అని చెప్పేసి 2 ఉంటాయి అనమాట. ఇది ఓన్లీ వ్రతాలు చేయించుకోవడం కోసమే కట్టారనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ డే జరుగుతుంది అనమాట అక్కడ. కార్తీక మాసం కాబట్టి ఒక డే పర్ డేకి 6 times చేస్తారనమాట వ్రతము. ఆ 6 timesలో మనం ఎప్పుడైనా టోకెన్ తీసుకుంటే ఏదైనా ఒక వ్రతంలో కూర్చోవచ్చు. అంటే టైమింగ్స్ ఉంటాయి దానికి కూడా. నేను క్లియర్గా మీకైతే ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నా చూడండి ప్రతి ఒక్కటి. ఇది హాల్ 1 అనమాట. మేమైతే దీంట్లోనే వెళ్ళినాం అనమాట. చాలా పెద్దగా ఉంటుంది హాల్ అయితే. ఆన్లైన్లో టికెట్ మాత్రం ఒక వెబ్సైట్ ఉంటుందని చెప్పిన కదా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని ఒక యాప్ ఉంటుంది. అది మనకి ప్లే స్టోర్లో అయితే డౌన్లోడ్ కాదు. మనం గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా బుక్ చేసుకోవడమే. బుక్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసుకోవాలి. తీసుకొని దాంతోపాటు మన ఆధార్ కార్డ్, ఎవరి పేరు మీద అయితే మనం టికెట్ తీసుకుంటామో అదే వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి. లేదు అంటే ఇట్లా లైన్లో నించోవాల్సి వస్తుంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అయితే మనకే ఈజీ అవుతుంది చాలా. ఇదే అనమాట టికెట్స్ ఇచ్చే ప్లేస్. టైమింగ్స్తో సహా అయితే మనకు ఉంది. నార్మల్ డేస్లో అయితే మనకి 4 times అవుతుందంట. ఒక రోజుకి 4 సార్లు వ్రతం చేస్తారంట. ఇది కార్తీక మాసం కాబట్టి డైలీ 6 times చేస్తున్నారు. అంటే కనుక మనకి ఎవ్రీడే 4 times చేస్తారనమాట. ఖాళీ టైమ్స్లో కూడా మనం వెళ్ళొచ్చు. ఇదైతే కార్తీక మాసం కాబట్టి కొంచెము రష్ ఎక్కువ ఉందన్నమాట. నార్మల్ టైమ్స్లో అయితే ఇంత రష్ ఉండదు మనకి. హాల్ వచ్చేసి అయితే మనకి యాదగిరిగుట్ట పైకి వెళ్తాం కదా మన రోడ్ ద్వారా, దాని పక్కనే అయితే ఉంటుంది అనమాట హాల్. మనం గుట్ట పైకి వెళ్తుంటేనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనకైతే దగ్గర కనిపిస్తుంది అనమాట. ఎవరికైనా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనకి లేడీస్కి అయితే బస్ కూడా ఫ్రీ ఉంది కదా, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చాలా బాగా అనిపించింది. కథ అయితే చాలా, వ్రతం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే దీంట్లో అయితే కొన్ని తప్పులు కూడా, మిస్టేక్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి నేను చెప్తాను ముందు ముందు. ఇక్కడైతే వ్రతం చేయించుకునే హాల్ దగ్గర అయితే చాలా బాగుందన్నమాట ప్లేస్. అందుకే మేమైతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్. ఎక్కడికి వచ్చాం మనము? తిరుపతికి వచ్చాం. నో, ఇది యాదగిరిగుట్ట ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఇట్లనే కామెడీ చేస్తారనమాట. ఎండ ఫుల్ కొడుతుంది. చూడండి, వెదర్ బాగుంది. కోతులు అయితే చాలా ఉన్నాయి. మేము ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి వచ్చేసినాం అనమాట యాదగిరిగుట్టకి. ఇదే అనమాట మనము వ్రతం చేయించుకునే హాల్.
2 ఉంటాయి, హాల్ 1 హాల్ 2 అని 2 ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడనే వ్రతం చేయించుకోబోతున్నాం. చూడండి, కోతులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది చూడు, ఇటు చూడు అనగానే చూస్తుంది ఫ్రెండ్స్. ఫోటో తీస్తున్నాం. మా హస్బెండ్ ఏమో చెప్పాలనుకుంటున్నాడు మీతో, చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమన్ పూజా వ్లాగ్స్. ప్లీజ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి. చెప్పిన కదా లైక్. విఐపి విధి అవి బావన్ వీళ్ళు శ్రీమాన్. ఇక్కడైతే ప్లేస్ బాగుందని చెప్పేసి మేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అయితే కూర్చున్నాం అనమాట. ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి, కొన్ని అప్లోడ్ చేస్తా దీంట్లో. బాగుంది, ప్లేస్ బాగుంది. కాకపోతే కోతులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మనం ఏదైనా ఐటెం తినేది తీసుకెళ్తేనైతే చేతిలో గుంజుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట. ఒక 2 అమ్మాయిలను అయితే కరిచిందనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి వెళ్ళినప్పుడు అయితే. ఇంకా నెక్స్ట్ కథ వీడియో వస్తుంది. నేను ఇంతకుముందు అయితే చెప్పాను కదా మీకు, వ్రతం చేసుకునేటప్పుడు ఆ టికెట్ 1000 రూపీస్ టికెట్లో మనకు అన్ని సామాన్లు ఇస్తారని చెప్పేసి అన్నారు, కానీ అక్కడైతే కొన్ని సామాన్లు అయితే మనకి ఇవ్వలేదు, మిస్ అయినాయి అనమాట. మనమే ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది. పూలు, పండ్లు, కుడుకలు ఇవన్నీ మనమే తీసుకెళ్ళాలన్నమాట. బియ్యం కూడా కొన్నే ఇస్తారు, మనం ఇంటి నుంచి తీసుకెళ్తే మంచిది. తమలపాకులు ఇవ్వరు, అవి కూడా మనం ఇంటి నుంచే తీసుకెళ్ళాలన్నమాట. కొన్ని ఇట్లాంటి ఐటమ్స్ అయితే కొన్ని ఇవ్వలేదు, ఎందుకంటే మీకు ముందే చెప్తున్నా, మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకైతే చెప్తున్నా, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో నేనైతే చెప్తున్నా అనమాట. మేమైతే ఫస్ట్ టైం అనమాట ఇది వ్రతం చేయించుకోవడం అక్కడ యాదగిరిగుట్టలో. ఫస్ట్ టైం చేయించుకుంటున్నాము, అందుకే మాకు అంత ఐడియా లేకుండే, మాకు తెలియదు కూడా. పక్కన వీళ్ళు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నారు ఐటమ్స్. ఇంకా మేమైతే వాళ్ళనే అడిగినాము, ఇచ్చిండ్రు. కొందరు అయితే మంచోళ్ళు ఉన్నారు, ఇచ్చిర్రు అనమాట. కొన్ని పండ్లు తక్కువ పడ్డాయి, తమలపాకులు తక్కువ పడ్డాయి, ఒక్కలు పోకలు అంటారు కదా, అవన్నీ తక్కువ పడ్డాయి అనమాట మాకు. ఇవైతే ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి, మిస్ చేసుకోవద్దు అనమాట. ఖచ్చితంగా తీసుకెళ్ళండి, వాళ్ళు ఇస్తారనే నమ్మకంతోనైతే అస్సలు ఉండకండి. మాలాగా పప్పులో కాలేయకండి మీరు. ఫస్ట్ అయితే మనం వెళ్ళగానే అయితే పీటలు వెతుక్కోవాలన్నమాట, ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉన్నారనమాట. నేనైతే మా చెల్లిని పంపించిన. ఫస్ట్ మేము వెళ్ళడం కొంచెం సామాన్ తీసుకొని వెళ్ళాలంటే లోపలికి చాలా జనాలు ఉండే, అందుకే నేను ఫస్ట్ మా చెల్లెని పంపించిన. ఆమెనే ఫస్ట్ ఒక పీట సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకొని పెట్టుకుందనమాట. మనకు దాంట్లోకి అయితే ఏమి ఇస్తారంటే, ఒక కింద మనం పరవడానికి దేవుడి ఫోటో కింద పరవడానికి ఒక బట్ట ఇస్తారు, 2 బ్లౌజ్ పీస్లు, ఒక కండువా ఇస్తారనమాట. ఒక బ్లౌజ్ పీస్ వచ్చేసి మనము చెంబుకి పెడతాం కదా, కలుషం అంటారు కదా, కలుషంకి పెట్టేది అదొక క్లాత్ ఇస్తారు. ఇంకొకటేమో మనము లేడీస్ మెడలు వేసుకోవాలన్నమాట, అదొకటి ఇస్తారు. ఇంకోటి జెంట్స్ కోసము ఒక కండువా ఇస్తారనమాట. 2 దీపాంతాలు, ఒక దాంట్లో నెయ్యి, ఒక దాంట్లో నూనె, ఒక్కొక్క గ్లాసులో ఇస్తారు. మొత్తం 3 దీపాంతాలు ఇస్తారు, ఒకటి హారతికి, 2 దీపాలకు అనమాట. ఇంకా 5 కొబ్బరికాయలు, ఒక కుడుక, కొంచెము పసుపు, కుంకుమ, ఒక చిన్న గంధం ముక్క ఇస్తారనమాట. మనకైతే అగరబత్తీలు కూడా వాళ్ళు ఇవ్వరు. గంట, ఇవన్నీ కొన్ని పూజా సామాన్ అయితే మనమే ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలన్నమాట. మీరు గుడ్డిగా 1000 రూపీస్ టికెట్లో మనకు అన్ని సామాన్లు ఇచ్చేస్తారని ఎవరైనా చెప్తే మాత్రం అస్సలు నమ్మకండి. మేము అట్లా యూట్యూబ్లో చూసి కొందరు మాటలు నమ్మి మేము అట్లా వెళ్ళినాం, కానీ చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. కొన్ని ఐటమ్స్ అయితే మనకి ఇవ్వలేదు. మాకు దేవుడి దయ వల్ల అయితే పక్కన కూర్చున్న వాళ్ళకి ఐడియా ఉంది, తెచ్చుకున్నారు కాబట్టి దాంట్లో నుంచి మాకైతే ఇచ్చిండ్రు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు పూజ సామాను మనకి రూమ్ నెంబర్ 1 దగ్గర ఇస్తారు. అది కూడా మనం ఎట్లా అంటే, ఆల్రెడీ మనం టోకెన్ తీసుకుంటేనేమో ఆ టోకెన్ చూపించాలి, లేదు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం
ఆన్లైన్ పేపరు అండ్ మన ఆధార్ కార్డు జిరాక్స్ అవి 2 తీసుకెళ్ళి చూపిస్తేనే వాళ్ళు అక్కడ రాసుకొని మనకి ఆ కొబ్బరికాయలు పూజ సామాను ఉన్నది మనకిస్తారనమాట. ఆ పూజ సామాన్‌ది తీసుకొచ్చి ఫస్ట్ అయితే కొబ్బరికాయలు మనము పగలగొట్టుకొని పెట్టుకోవాలి. పూజ మధ్యలో అయితే లేవడానికి ఉండదు. ముందే మనం పగలగొట్టుకొని ఒక దాంట్లో తీర్థం తీసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. పూజ స్టార్ట్ అయ్యే ముందే మీకు పంతులు గారు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అక్కడనైతే. చూస్తున్నారు కదా! మేమైతే మొత్తం పీట అంతా పూదించుకొని బియ్యం అయితే కొన్నే ఇచ్చిర్రు కాబట్టి మేము ఇంట్లో నుంచి కొన్ని తీసుకెళ్ళినాము. అవైతే వాడుకున్నామన్నమాట అక్కడ. మీరు కూడా కొన్ని తీసుకెళ్ళండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రూట్స్, పూలు మెయిన్ అయితే ఇవి తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా కొన్ని పూజ సామాన్లు, అగరబత్తులు, మళ్ళా దేవుడి పటానికి పూలమాల అండ్ కుల్ల పూలైతే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇంకోటి మీకు వీలైతే గనక కొంచెము ఆవు నెయ్యి ఉంటది కదా! నెయ్యి మళ్ళీ అది ప్రసాదంలో కూడా ఏస్తారు. నెయ్యి అండ్ నూనె కూడా తీసుకెళ్ళండి. మన మ్యాచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళండి. ఇవేమి వాళ్ళు ఇవ్వరనమాట. ఇవన్నీ మనమే తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. మీరు ప్లీజ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు మర్చిపోయి కూడా ఇవన్నీ ఐటెమ్స్ ఏం లేకుండా ఎళ్ళకండి. అక్కడ బయట పూలు అవి పండ్లు అమ్ముతారు గానీ అవి చాలా కాస్ట్‌లీ ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్తే బెస్ట్. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే మనకు కొంచెం రేట్ తక్కువలో వస్తాయి కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్తే బెటర్. మేమైతే మా ఇంటి దగ్గర నుంచే ఇవన్నీ కొన్నైతే తీసుకెళ్ళినాము. కాకపోతే ఏందంటే కొన్ని దేవుడి సామాను, పూజ సామాను అయితే మిస్ అయిందనమాట. మాకు ఇంకా పక్కన వాళ్ళైతే హెల్ప్ చేశారనమాట. ఇట్లా అయితే మేము వ్రతం అయితే స్టార్ట్ చేశాము. మొత్తం పీటకంతా పసుపు కుంకుమలతోని అలంకరించేసి మంచిగా పువ్వులు కట్టేసి దేవుడి పటాన్ని కూడా మంచిగా పూజించుకొని ఇది రాగి చెంబు ఉంది కదా! దీంట్లో బియ్యం ఏసి ఒక పసుపు కుంకుమ ఏసి ఒక 1 రూపీ కాయిన్ ఏసి దాంట్లో మన కొబ్బరికాయని పసుపు రుద్దుకొని దాంట్లో పెట్టాలనమాట. ఒక 5 తమలపాకులు తీసుకోవాలి. అట్లనే మనము బ్లౌజ్ పీస్ ఇచ్చిర్రు కదా! ఆ బ్లౌజ్ పీస్‌ని కూడా ఇట్లా మలుపుల బట్ట అంటాం కదా! ఆ మలుపుల బట్ట చేసుకొని దాంట్లో పెట్టుకొని పూజించుకోవాలనమాట. మనకిప్పుడు అదే మెయిన్. దాన్నే కలుషం అంటారు. ఎవరికైనా తెలవకపోతే వాళ్ళకి చెప్తున్నా అండి. తెలిసినోళ్ళు మాత్రము స్కిప్ చేసేసేయండి. దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ నన్ను క్షమించండి. నాకు తెలిసినంత వరకైతే నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. మీకు తెలిస్తే ఓకే. తెలవని వాళ్ళ కోసమే చెప్తున్నా మెయిన్‌గా. ఇంకోటి గౌరమ్మని చేసుకోవాలనమాట. ఈ నవగ్రహాలకి 9 పండ్లు, పూలు, ఆకు, ఒక్క ఎందుకంటే వాళ్ళు కుడకలు ఇవ్వలేదు మాకు. ఒక్కటే కుడక ఇచ్చిర్రు. ఆ ఒక్క కుడకకి గౌరమ్మని చేసినామనమాట. పసుపుతోని గౌరమ్మని చేసుకొని ఆ కుడకలో పెట్టినాం. ఇట్లా మా ఆయన అయితే ఇప్పుడు చూడండి కొబ్బరికాయ అయితే ఇట్లా పగలగొడుతున్నాడనమాట. ఎందుకంటే మాకు అక్కడనే సడన్‌గా చెప్పిర్రు కాబట్టి తీర్థం తీసుకొని పెట్టుకుంటున్నాం. మనకు పూజ మధ్యలో చేయాలంటే కాదనమాట. ఆల్రెడీ కొట్టి పెట్టుకుంటే ఏందంటే ఆయన పంతులు చెప్తున్న కొద్దీ మనము అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇయ్యాల. ప్రతి ఒక్క కథకి మనం కొబ్బరికాయలు కొట్టినవి అక్కడ పెట్టి హారతి ఇచ్చుకొని నమస్కారం చేసుకోవాలంట. ఇంకోటి ఇవి మన చేతికి కట్టుకునే కంకణాలు కూడా మనం చేసుకోవాలి. మనమే చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్పరు. ఇవన్నీ మనమే చేసుకోవాలి. దేవునికి ఇప్పుడు కంకణం దీనికి కూడా కట్టాలనమాట. కలశం చెంబుకి కూడా కంకణం కట్టాలి. దాంట్లో వాళ్ళు ఇచ్చే సామాన్లలో దేవుడిది ఒక రూపు ఇస్తారనమాట రాగిది. అదైతే మంచిగానే యూజ్‌ఫుల్ అనిపించింది నాకు. బాగానే ఇచ్చిర్రు అదొకటి. ఇక మిగతా అయితే పూజ సామానన్నీ మనమే తీసుకెళ్ళాలి. చూస్తున్నారు కదా! అవి 2 స్టీల్‌వి ఇచ్చిర్రనమాట. రెండేమో దీపాలకి, ఇంకొకటేమో మన హారతి కోసం అనమాట. చిన్న చిన్న కప్స్‌లో ఒక దాంట్లో నెయ్యి, ఒక దాంట్లో నూనె ఉంటది. అది మనకెటూ సరిపోదు. కాబట్టి మనం ఇంట్లో నుంచి తీసుకెళ్తే బెస్ట్. అయితే మొత్తం మనం అన్నీ సర్ది పెట్టుకోవాలనమాట. కథ స్టార్ట్ చేయకముందుకే ఫాస్ట్‌గా మనం ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి కథ స్టార్ట్ అయిందంటే మాత్రం మనం ఏం చేసుకోవడానికి మనకు వీలు కాదు. వాళ్ళే కొంచెం పసుపు, కుంకుమ ఒక 2 ప్యాకెట్స్‌లలో ఇస్తారు. దాంతోనే మనము అమ్మవారికి కానీ, వినాయకుడికి పూజ చేసేటప్పుడు కానీ అవే పసుపు, కుంకుమలు వాడుకోవచ్చనమాట. అవి మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోవాలి. మొత్తం అక్కడ చేసిన సామాను, పూజ చేసిన సామాను మొత్తం మనం ఇంటికే తీసుకొచ్చుకోవాలనమాట. వాళ్ళు ఇట్లా పూజ చేయంగానే పంతులు గారు వచ్చి
కథపీట కదిపేస్తారు. కదిపేసి మనకి దేవుడు ప్రసాదము, తీర్థము, మళ్ళీ ప్రసాదం మనకిస్తారు. అది తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి. కాకపోతే తక్కువ ఇస్తే మాత్రం తీసుకుంటలేరు. కొంచెం డిమాండింగ్గానే అడిగినట్టు అనిపించింది నాకైతే. తక్కువ ఇస్తే అస్సలు తీసుకోవట్లేదు. కొంచెం మీరు చూసుకోండి ఆ విషయం కూడా. ఎప్పుడో ఒకసారి కదా వాళ్ళకి ఇచ్చేది, మనం కూడా దానం చేసినట్టు ఉంటుంది. సో అక్కడైతే పూజ అయితే మాది చాలా బాగా జరిగిందనమాట. వ్రతం చాలా అంటే చాలా బాగా, నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు మా ఇంట్లో చేసుకుంటే కూడా అంత పీస్ఫుల్ అనిపించదు, కానీ అక్కడైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళే ఉంటారు, మనదేం పట్టించుకోరు. బిజీగానే ఉంటుంది. ఎంతమంది చేసుకుంటున్నారు చూడండి, చాలా అంటే చాలా మంది చేసుకుంటున్నారు. ఆ రోజు ఏకాదశి వచ్చింది, సాటర్డే వచ్చింది. ఇంకోటి కార్తీక మాసం కాబట్టి చాలామంది అయితే వ్రతం అయితే చేయించుకున్నారనమాట. మేము కూడా అయితే వెళ్ళినాం. మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా హస్బెండ్కి అడిగిన అనమాట, ఎలా అనిపించింది. మా మమ్మీని కూడా అడిగిన, ఎట్లా అనిపించిందమ్మా అంటే బాగుందని చెప్పేసి నవ్వుతుందనమాట. మంచిగా అనిపించిందంట. నాకు కూడా వ్రతం చేసుకున్న చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. మీకు తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా అండి. మెయిన్గా తెలిసిన వాళ్ళు మాత్రం స్కిప్ చేసేసేయండి. మళ్ళీ తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా. ఎందుకంటే మేము ఇబ్బంది పడ్డాం, వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అదొక్క ఆలోచనతోనైతే నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. దీంట్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం ప్లీజ్ అవన్నీ నాకు క్షమించండి. ప్లీజ్ వదిలేసేయండి అవన్నీ. నేనైతే మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నా, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. మాకైతే ఇంకా వ్రతం అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.